దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎంఎస్ టీవీ ఈ పరిచర్య ద్వారా మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో మరొకసారి ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఈరోజు మన వాక్య ధ్యాన అంశాన్ని ప్రియులారా జ్ఞాపకం చేసుకొని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము నా దగ్గరకు రండి. ఈ వాక్య ధ్యాన అంశాన్ని బట్టి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయము 4వ వచనంలో యోసేపు తన సహోదరులతో మాట్లాడిన మాట 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 4వ వచనం, అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. ఈ వాక్యాన్ని మరలా చదువుతున్నాను. అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోసేపు తన సహోదరులతో చెప్పిన మాట మనం చదువుకున్నాం. ఇక్కడ నా దగ్గరకు రండి. యోసేపు బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితం కానీ ఇప్పుడు యోసేపు ఇచ్చిన పిలుపు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తు చేస్తూ ఉన్నాయి. యోసేపు జీవితంలో ఉన్న విశేషతలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఉన్నటువంటి విశేషతలనే గుర్తు చేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలలో యోసేపు యొక్క జీవితం చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది కూడా. ఇప్పుడు యోసేపు యొక్క పిలుపులో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు జ్ఞాపకం వస్తారు. ఎలాగంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యోసేపు ఏ విధంగా తన సహోదరులతో నా దగ్గరకు రండి అని పిలిచారో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి 11:27లో నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు కూడా పిలుపునిచ్చారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదే పిలుపును బైబిల్ గ్రంథంలో మనం మరొక చోట అనగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 20వ వచనంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనంలో ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు కూడి దగ్గరకు రండి అని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. 45:20 కూడి రండి జనములలో తప్పించుకొని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. ఇక్కడ కూడా దగ్గరకు రావాలి అనే సందేశాన్ని దేవుడు ఆహ్వానాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులలో తప్పించుకొనినటువంటి వారిని కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలాగంటే దగ్గరకు రండి అని. అలాగే బైబిల్లో ప్రవక్తలలో ఏలియా ప్రవక్త తన పరిచర్యలో కూడా ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఒక పిలుపునిస్తారు. ఆ పిలుపు కూడా 18వ అధ్యాయము 30వ వచనం. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పినప్పుడు జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఏలియా కూడా నా దగ్గరకు రండి అని తన జనులను పిలిచినప్పుడు జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. యోసేపు ఎలా నా దగ్గరకు రండి తన సహోదరులను పిలిచినప్పుడు తన సహోదరులు అతని దగ్గరికి ఎలా వెళ్ళారో ఇక్కడ ఏలియా కూడా అదే పిలుపునిస్తావు, నా దగ్గరికి రండి అని. ఈ 4 సందర్భాల్లో కామన్గా మనకి ఒకే పదం, ఒకే మాట మనకు కనబడుతుంది. ఇదేమిటంటే నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి. ఇది బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. దేవుడు తన జనులను, తన ప్రజలను
ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానంగా మనం తీసుకోవచ్చు. ఈరోజు మనం ఎవరమైనా మన పట్ల దేవుడు ప్రేమ కలిగిన వాడై మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు, నా దగ్గరకు రండి అని. ఆయన దగ్గరకు మనం రాగలిగితే, ఆయన యొద్దకు మనం రాగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈరోజు దేవుని యొద్దకు వస్తే ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో కొన్ని మాటలు వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని దగ్గరకు వస్తే, లేక దేవునికి దగ్గరగా మనం జీవిస్తే, మన జీవితాలైనా, మన ప్రార్థన, మన విశ్వాసం, మన భక్తి, మన ఆత్మీయత, పరిశుద్ధత, ఇలాంటి జీవితాల్లో కలిగినటువంటి మనం ఆయన దగ్గరకు వచ్చి మన జీవితాలు కూడా ఆయనకు దగ్గరగా మనం జీవించగలిగితే ఆయన నుండి కలిగే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకమైనవి. అలాంటి ఆశీర్వాదాల్లో కొన్ని ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో, లోకాసు వార్త 18వ అధ్యాయంలో 40వ వచనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. లోకాసు వార్త 18వ అధ్యాయము 40వ వచనంలో ఒకసారి ఆ వచనాన్ని నేను చదువుతాను. 40వ వచనంలో, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మని అనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. ఆయనకు దగ్గరగా మనం వస్తే, ఆయనకు దగ్గరగా మనం జీవిస్తే, ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన నుండి కలిగే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకమైనగా ఉంటాయి. ఈ సందర్భంలో ఎరుకో పట్టణంలో యేసు ప్రభువారు సమీపించినప్పుడు అక్కడ త్రోవ పక్కన ఒక గుడ్డివాడు భిక్షమడుగు కొనుచు ఉన్నాడు. జనసమూహము ఆ గుడ్డివాడిని దాటిపోవచ్చున్నప్పుడు వాడు చప్పుడు విని, ఇది ఏమి అని అడిగాడు. అందులో ఒకడు చెప్పిన సమాధానం ఏంటంటే, నజరేయుడైన యేసు ఈ మార్గమని వెలుచున్నాడని వానితో చెప్పారు. అయితే ఆ గుడ్డివాడు, అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేయగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వానిని గద్దించారు. కానీ వాడు మరెక్కువగా కేకలు వేశాడని 39వ వచనం చెప్పబడింది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేసెను. అప్పుడు అంతటా యేసు నిలిచి ఏమన్నారంటే, అతను నా దగ్గరకు తీసుకుని రండి, అతన్ని తన యొద్దకు తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు 41వ వచనంలో వాడు దగ్గరకు రాగా అనే మాట ఉంది. అది ప్రియులరా మనం నోట్ చేసుకోవాలి. ఆయన దగ్గరకు వస్తే ఆయన నుండి కలిగే ఆశీర్వాదాలు ప్రత్యేకమైనవని మనం చదువుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గుడ్డివాడికి కలిగిన ఆశీర్వాదం ఏమిటంటే, దేవుని నుండి కలిగిన ప్రత్యేకమైనటువంటి వరం కానీ, దీవెన కానీ, ఆశీర్వాదం కానీ ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరకు రాకమునుపు ఆ వ్యక్తి దూరముగా ఉన్నప్పుడు తను కేకలు వేశాడు, తను మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కుమారుడు అని మాట్లాడుతున్నాడు, నన్ను కరుణించుము అని మాట్లాడుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో నుండి, ఆ సమయంలో నుండి, అటువంటి పరిస్థితుల్లో నుండి ఒక్కసారి ప్రభు తను నా దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా వచ్చాడో, ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, 41వ వచనంలో దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడగగా అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దగ్గరకు రాకమునుపు వాడు మాట్లాడాడు, గుడ్డివాడు మాట్లాడాడు. ఎప్పుడైతే దగ్గరకు యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి వచ్చాడో ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరకు రాగలుగుతామో, లేక దేవునికి దగ్గరగా జీవించగలుగుతామో,
ప్రభువు మనతో మాట్లాడతారు. అది మొదటి ఆశీర్వాదంగా ఆయన నుండి కలిగేటువంటి ఒక ప్రత్యేకమైన దీవెనిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడతారు. ఈ గుడ్డివాడి యొక్క జీవితంలో చూడండి, యేసు ప్రభు దగ్గరకు రాని ఆ యొక్క టైం అంతా కూడా తనే కేకలు పెట్టాడు, తనే అరుస్తూ ఉన్నాడు, తనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక్కసారిగా ప్రభు దగ్గరికి వచ్చాడో ఇప్పుడు కేకలు ఆగిపోయాయి. ఇప్పుడు అతను మాట్లాడటం, గుడ్డివాడు మాట్లాడటం కాదు, ఇప్పుడు గుడ్డివానితో ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఒక్కసారి దేవుని దగ్గరికి రాగలిగితే, లేక ఆయనకు దగ్గరగా మనం జీవించగలిగితే ప్రభు మనతో తప్పకుండా మాట్లాడతారు. మన ప్రభు మనతో మాట్లాడే దేవుడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడేటువంటి దేవుడు అని ఆయనను బట్టి ఈ రోజున మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలు కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఎబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ ఉంటాడు 1వ అధ్యాయంలో భాగంలో. ఒకసారి ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. పూర్వకాలమంది అయితే నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, ఆయన మాట్లాడబోయే దేవుడు. ఈ రోజున గుడ్డివానితో దేవుడు మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే, ప్రభువే చెప్పాడు, నా దగ్గరకు తీసుకురండి, నా యొద్దకు తీసుకురండి అని. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి రాకమునుపు వాడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభువు గుడ్డివానితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన దేవుడు మనతో మాట్లాడాలి అంటే మన జీవితాలైనా మనమైనా ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన దగ్గరకు రావాలి. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడి తీరుతారు. ఇది మొదటి ఆశీర్వాదం. ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన యొద్దకు మనం రాగలిగితే ఆయన నుండి కలిగేటువంటి ఆశీర్వాదాల్లో మరొక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో 32వ అధ్యాయంలో 29వ వచనం ఈ విధంగా చెప్పబడతా ఉంది. అక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు అందరినీ, ఆస్తి అంతటిని 2 భాగాలుగా చేసి తన భార్య బిడ్డలందరినీ కూడా పంపివేసి తను ఒక్కడు మిగిలిపోయాడు. ఆ మిగిలిపోయిన ఒక్కడు ఆ రాత్రి దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని దగ్గరకు రాగలిగాడు. దేవునికి దగ్గరగా రాత్రి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు 29వ వచనంలో రాయబడింది, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను అన్న మాటలు యాకోబు చెప్పినప్పుడు, నా పేరు ఎలా అడిగితివి అని చెప్పి 29వ వచనంలో రాయబడింది. అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన నుండి కలిగేటువంటి ఆశీర్వాదాలలో మరొక దీవెన ఏమిటంటే, ప్రభు చేత దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఆశీర్వాదం మన మీద, మన బిడ్డల మీద, కుటుంబం మీద, మనం చేస్తున్నటువంటి సమస్తం మీద ఆయన దీవెన ఉంటుంది. యాకోబు ఆశీర్వాదం కొరకు 2 దగ్గరకు వెళ్ళాడు. ఆశీర్వాదం కోసం 2 దగ్గరకు ఆయన వెళ్ళాడు. ఒకటి తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు. ఆదికాండం 27వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చదువుతాం. 26వ వచనం, ఆదికాండం 27, 26లో ఇస్సాకు అంటాడు, నా దగ్గరకు రమ్మని చెప్పగా యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు తన వస్త్రములను, శరీరమును తవిడి చూసి ఆ వస్త్రముల వాసన చూసి అక్కడ యాకోబుని ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కొరకు ఇస్సాకైన తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదటిగా ఆశీర్వాదం పొందాడు. కానీ ఆ ఆశీర్వాదం వీళ్ళరా తన జీవితంలో కలిగి ఉన్నాడు. కానీ
తాను ఎన్ని విధాలుగా ఆ ఆశీర్వాదాన్ని ఆయన కలిగి వీళ్ళ జీవించాడో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒకటి ఒంటరితనంతో జీవించాడు కొన్ని సంవత్సరాలు. రెండవదిగా అతడు దూరముగా జీవించాడు, అందరికీ దూరముగా, ఒంటరిగా దూరముగా జీవించాడు. మూడవదిగా భయపడుతూ జీవించాడు. కొన్ని సంవత్సరాలు అలాంటి జీవితం, ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ఒంటరి జీవితం, ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ అందరికీ అయిన వారందరికీ కూడా ఎక్కడో దూరముగా బ్రతకటం. ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ భయపడుతూ భయాల మధ్యలో జీవించినటువంటి జీవితం యాకోబుది. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆశీర్వాదం కొరకు మొట్టమొదటిగా తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రెండవదిగా 32వ అధ్యాయంలో సాక్షాత్తుగా మన పరమ తండ్రి అయినటువంటి యెహోవా తండ్రి యొద్దకు యాకోబు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించుమని. ఇప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించను అని 29వ వచనం చెప్పబడింది. ఇద్దరు తండ్రులే, ఒకరేమో భౌతికమైనటువంటి జన్మనిచ్చినటువంటి తండ్రి, మరొకరేమో పరసంబంధమైనటువంటి పరలోకపు తండ్రి. ఇద్దరు దగ్గరికి వెళ్ళాడు కానీ ఆశీర్వాదాలలో తేడా ఉంది. 32వ అధ్యాయంలో ఏ దేవునితో అయితే పెనుగులాడాడో ఆ దేవుని నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదం వలన జయించిన వాడిగా బ్రతికాడు, విజయం పొందిన వాడిగా, పోరాడి గెలిచిన వాడిగా, ఇశ్రాయేలుగా జీవించాడు. కనుక ఆయనకు దగ్గరగా వస్తే ఆయన నుండి కలిగే ఆశీర్వాదాలు చాలా విశేషమైనవి. మొదటిగా మనం ఏం చదువుకున్నాము, ఒక గుడ్డివాడు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చాడో, ప్రభు దగ్గరికి రాగలిగాడో, వెంటనే ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడారు. అంటే తన దగ్గరికి వచ్చిన వారితో ఖచ్చితంగా ప్రభు మాట్లాడతారు. దూరముగా ఉన్నంతసేపు గుడ్డివాడు మాట్లాడాడు, దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు గుడ్డివాడు కాదు, గుడ్డివాడినితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా ఎప్పుడైతే దేవునికి దగ్గరగా రాగలిగాడు ఎబ్బేకు రేవు దగ్గర, వెంటనే దేవుని నుండి ఆశీర్వాదాలు పొందగలిగాడు. ఇది మరొక విషయం. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, దగ్గరగా వస్తే ఆయన నుండి కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా విశేషమైనవని మనం చెప్పుకుంటున్నాం. అలాంటి వాటిలో మూడవది ఏమిటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ సందర్భం ఉంటుంది, మోషే యొక్క సందర్భం. మిద్యానులో గొర్రెలను మేపుతున్నటువంటి మోషే ఒకరోజు పొద నడిమిన అగ్ని మండుతోంది కానీ పొద కాలిపోవటం లేదు. ఈ వింత ఏమిటో చూడటానికని ఆ పక్కగా వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషేతో మాట్లాడుతూ. నిర్గమకాండం 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. ఆ పొద ఎలా కాలిపోలేదే, నేను ఆ తొట్టు వెళ్ళి గొప్ప వింత చూసి అనుకున్నాను, దానిని చూచుటకు అతడు ఆ తొట్టు వచ్చుట యెహోవా చూసెను. అప్పుడు దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను వీడము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఈ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ పొద దగ్గరకు, కాలిపోతున్నటువంటి ఆ పొద దగ్గరకు, అగ్ని మణుతున్నటువంటి ఆ పొద దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, దగ్గరకు రావద్దు అని. ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు మోషేతో, ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నీ పాదముల నుండి నీ చెప్పులను విడువము. ఎప్పుడు మాట్లాడారు ప్రభు అంటే, తను దగ్గరకు రావటానికి ప్రయత్నం చేసినప్పుడు, దగ్గరకు రావటానికి తాను దగ్గరకు వస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని దగ్గరకు ఎప్పుడైతే మనం రాగలుగుతామో అప్పుడు మనం ఏది విడిచిపెట్టాలో అనేది దేవుడే మనకి తెలియచేస్తాడు. కొన్నిసార్లు మనకి అర్థం కాదు మనం ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టకూడదు అని. మన జీవితాల్లో మనం కలిగి ఉన్నవన్నీ కూడా కరెక్టే అనుకుంటాం, కానీ విడిచిపెట్టవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడంటే, ఆయనకు దగ్గరగా మనం వస్తాం చూశారు, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు ఇది విడిచిపెట్టాలి. ఏది విడిచిపెట్టాలో అనేది ఎప్పుడు తెలియచేయబడుతుందంటే,
ఆయన దగ్గరకు వచ్చినప్పుడే. మోషే కూడా ఆ పొదకి దూరంగా ఉన్నప్పుడు చెప్పలేదు, ఆ పొద దగ్గరకు వస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఎప్పుడైతే దగ్గరకు వస్తామో అప్పుడే మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉండాలో, ఏమి విడిచిపెట్టాలి అనేది మనకు అర్థమవుతుంది. పౌలు గారు కూడా అంతే. పౌలు గారి జీవితం కూడా అంతే కదండి. దమస్కుకు బయలుదేరి వస్తూ ఉండగా ఆ గవిని దగ్గరకు వచ్చిన తర్వాత సిలువ దర్శనానికి అతడు సమీపించాడు, దగ్గరగా వచ్చాడు. సిలువ దర్శనం ఎప్పుడైతే తను చూశాడో వెంటనే తాను క్రింద పడిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నీవెవరివి అని అడుగుతున్నాడు. నువ్వు నియమించుచున్న యేసును అని ప్రభు చెప్పాడు. వెంటనే ప్రభు యొక్క శక్తి ఏమిటో, ఆయన మహిమ ఏంటో తెలుసుకున్నాడు. సౌలు కాస్త పౌలుగా మారాడు. సౌలు జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ మత సంబంధమైనటువంటి ఆచారాలన్నిటిని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది పౌలుగా మార్చబడి ప్రార్థన చేసి శిష్యులతో కూడా కొంతకాలం ఆ యొక్క పట్టణాలలో ఆయన సాక్ష్యాన్ని పొందుకొని ఆ తర్వాత అపోస్తులుడిగా మారి వేల కొలది ప్రియులరా మనం సువార్తను ప్రకటించిన వాడిగా 3 మిషనరీ ప్రయాణాలు చేసి 100 మందికి సువార్తను అందించినటువంటి వాడిగా అపోస్తుడైనటువంటి పౌలుగా మనం చదువుతాం. ఇదంతా ఎలా జరిగింది తన జీవితంలో అంటే ఆ సిలువ దర్శనానికి అతడు దగ్గరగా వచ్చినప్పుడు. ఈ రోజున మన జీవితాలు కూడా అంతేనండి. అందుకనే యేసేపు అంటున్నాడు, నా దగ్గరకు రండి అని తన సహోదరులు అన్నప్పుడు తన సహోదరులు అతని దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి అంటున్నాడు. అలాగే ఏలియా కూడా రాజుల గ్రంథంలో ప్రజలందరినీ మాట్లాడుతూ ఉన్నాడు, నా దగ్గరకు రండి అని చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వెళ్ళారు. ప్రియులరా, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు. ఇప్పుడైతే మనం మచ్చుకి ఒక 3 విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దగ్గరకు వచ్చిన గుడ్డివానితో ప్రభు మాట్లాడటం. 2, దగ్గరగా వచ్చినటువంటి యాకోబుని దేవుడు ఆశీర్వదించటం. 3, దగ్గరగా వచ్చినటువంటి మోషే జీవితంలో ఏది విడిచిపెట్టాలో దేవుడు తెలియచెప్పటం. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే కదండి. కనుక దేవునికి దూరంగా ఉండటం కంటే దేవునికి దగ్గరగా వచ్చి ఆయన నుండి కలిగే వరాలైనా, ఫలాలైనా, ఆశీర్వాదాలైనా మన జీవితాల్లో మనం పొందుకుందాం, మనం కలిగి ఉందాం. బైబిల్ గ్రంథంలో దూరముగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆత్మీయమైనటువంటి మేలులు పొందిన వారు ఎవరుగా కనబడరండి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రికి దూరంగా వెళ్ళాడు, ఆకలితో చచ్చిపోవచ్చునని అన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు పందులు తినే పొట్టును తినాలనుకున్నాడు, కానీ అది కూడా దొరకలేదు. కారణం ఏంటంటే దూరమైన జీవితం. అలాగే ఇంకా లోతు ఉన్నాడు, అబ్రహాముకు దూరముగా వెళ్ళిపోయాడు. అబ్రహాముతో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాముకు దూరంగా వెళ్ళిపోయాడో లోతు జీవితం ఎలా మారిపోయిందో మనందరికీ కూడా తెలుసు. అలాగే దరికి దూరముగా ఉన్న నావ అలల చేత కొట్టబడినట్లుగా మనం చదువుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా దగ్గరికి వెళితే కానీ ఆ తుఫానులో అవన్నీ కూడా సమసిపోలేదు. అదేవిధంగా నయోమి బెత్లెహేముకు దూరంగా వెళ్ళి మోయాబుకి దగ్గర అయింది. నయోమి నష్టపోయింది. ఈ రోజున దూరమైన వారందరి జీవితాలలో ఒక పాఠం, ఒక నష్టం, ఒక ఆత్మీయమైనటువంటి నష్టం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అయితే తెలియపరుస్తున్నారు. అదేమిటంటే నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి. కనుక ఈరోజు ఆయన దగ్గరకు వస్తే కలిగేటువంటి ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలలో మనం ధ్యానం చేసుకున్నాం. కనుక అటువంటి దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎంఎస్ టీవీ ద్వారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కానీ, అలాగే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చేస్తున్నటువంటి 66 పుస్తకాల యొక్క విశ్లేషణలు కానీ మీకు నచ్చుతున్నాయని, మీరు చూస్తున్నారని, మరి వీటి ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము నమ్ముతున్నాం. కాబట్టి మీ ఆత్మీయ ప్రయోజనాల నిమిత్తమై మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే, ఈ వీడియోలు, ప్రసంగాలు ఇవన్నీ కూడా మీకు దీవెన ఆశీర్వాదాలుగా మరి ఉన్నట్లయితే ఈ యొక్క ఛానల్ని
మీరు లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా ఈ పరిచర్యలో మీరు అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.